మొక్కలు నాటడం, వాటి సంరక్షణ బాధ్యతలను చేపట్టడం ద్వారా నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధిస్తామని, ఆ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. నిడదవోలు జెడ్పీ హైస్కూల్లో నిర్వహించిన వనం మనం కార్యక్రమంలో కందుల దుర్గేష్ పాల్గొన్నారు. అధికారులతో కలిసి మొక్కలు నాటారు. హరితాంధ్రప్రదేశ్ లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చిన వన మహోత్సవంలో అందరూ భాగమవ్వాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఒక మొక్కను మహావృక్షంగా మార్చడంలో భాగస్వామ్యం కావాలని, అప్పుడే మనం అనుకున్న లక్ష్యాలను సాధిస్తామన్నారు. మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పర్యావరణం అటవీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పెద్దలు, ముఖ్యంగా ఆయన రాజకీయ సిద్ధాంతాల్లో కూడా పర్యావరణ పరిరక్షణ అనేటువంటి సిద్ధాంతాన్ని ప్రధానంగా పెట్టుకున్నటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, వారిద్దరూ కలిసి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించేటువంటి దిశానిర్దేశం చేయడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడే రాజమండ్రిలో జిల్లా కార్యక్రమంగా అక్కడ ఆర్ట్స్ కళాశాలలో కార్యక్రమం చేశాం. అదేవిధంగా ఇక్కడ కూడా మనం కొనసాగించేటువంటి ముందు నేను ఒకటి మీకు మనవి చేస్తున్నాను, ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. ముఖ్యంగా ఇవాళ పెరిగిపోతున్నటువంటి ఈ వేడి, లేకపోతే మనకి వస్తున్నటువంటి ఇబ్బందులు కానీ, సరైనటువంటి ఆక్సిజన్ లభించకపోవడం కానీ, ఇటువంటివన్నీ చూస్తే మొక్క యొక్క ఆవశ్యకత ఎంతో మనకు అర్థమవుతుంది. మనం వదిలేటువంటి కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని మనకు ఆక్సిజన్ అందించేటువంటి మొక్కల్ని పెంచుకోవాల్సిన బాధ్యత పిల్లల్లో ఇప్పటి నుంచే నేర్పాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఇవాళ రమారమి 29% మనకి గ్రీన్ కవర్ ఉంటే, చెట్లు ఉన్నటువంటి ప్రాంతం ఉంటే దాన్ని 50% పెంచుకోవాలనేటువంటి ఆలోచనని మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉన్నారు. దాంతోపాటు నేను ప్రత్యేకంగా చెప్పేది, ఇవాళ మనకి ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో చూసుకుంటే, ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో ఇవాళ ఆక్సిజన్ ఛాంబర్స్ అని కొన్ని పెట్టుకుంటున్నారు. ఎందుకంటే ఆక్సిజన్ సరిగ్గా లభించగా వారు మధ్య మధ్యలో వెళ్ళి 2 రోజులకు 3 రోజులకు వెళ్ళి ఆ ఛాంబర్స్ లో కూర్చుని ఆక్సిజన్ తీసుకుని మళ్ళీ ఆరోగ్యం పొందే విధంగా ఇవాళ ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో జరుగుతూ ఉంది.